హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మా సైట్లో ఒక గేట్ ఆటోమేషన్కి ఫిక్స్ అయిపోయింది. నా చేతిలో రిమోట్ కీ ఉంది, చూడండి, రిమోట్ కంట్రోల్ది. ఇప్పుడు దాన్ని ప్రెస్ చేశాను, అది క్లోజ్ ఎలా అవుతుందో చూడండి. దీనికి వీడు ఆటోమేషన్ కిట్తో పాటు 2 రిమోట్స్ వస్తాయండి మనకి, రిమోట్ సెన్సార్స్. ప్లస్ ఇప్పుడు నేను స్టాప్ చేస్తున్నాను, స్టాప్ అయిపోయింది బటన్. తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసే సమయంలో మళ్ళీ క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తే అది క్లోజ్ కాదు, ఎందుకంటే అది మళ్ళీ వెనుకకు వెళ్ళిన తర్వాత అప్పుడు క్లోజ్ చేస్తే మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఒకసారి మళ్ళీ గమనించండి మీరు. ఇప్పుడు చూడండి, మొత్తం ఓపెన్ అయిన తర్వాత నేను మళ్ళీ క్లోజ్ బటన్ ప్రెస్ చేశాను, ఇప్పుడు క్లోజ్ అవుతుంది. చూడండి, గేట్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 600 kgs అబోవ్ ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి ఒక 1 lakh దాకా అయిందండి. ప్లస్ ట్రాక్ కానీ వీల్స్ కానీ ఎలా ఉన్నాయో చూడండి, స్మూత్గా వెళ్తుంది ట్రాక్ మీద, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ప్లస్ ఆటోమేషన్ కిట్ కోసము ఆటోమేషన్ సెట్ చేసినందుకు ఒక 60,000 అయిందండి. మోటారు ప్లస్ 2 రిమోట్స్ వచ్చాయండి, ప్లస్ 2 కీస్ వచ్చాయండి. ఆ కీస్ ఎందుకో నేను మళ్ళీ చెప్తానండి. చూడండి, ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళ కోసం మనకు రిమోట్స్ ఉన్నాయండి. అదే లోపల నుండి గేట్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు లోపల నుండి ఒక స్విచ్ ఉంటుందండి, అది బెల్ స్విచ్ లాగా ఉంటుంది. ఇప్పుడు బెల్ స్విచ్ ఉంది కదా అండి, ఇప్పుడు ఓపెన్ అయింది కదండి గేట్. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేద్దాము. ఒకసారి ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది. చూడండి, క్లోజ్ అయ్యే మూమెంట్లో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే స్టాప్ అవుతుంది. స్టాప్ అయ్యింది. మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. అంటే ఓపెన్ ఉన్న గేట్ క్లోజ్ కావడం, క్లోజ్ ఉన్న గేట్ ఓపెన్ కావడం అండి అది. ఇప్పుడు ఇక్కడ మాన్యువల్గా చూడండి, కరెంట్ పోతే ఎలా పనిచేస్తుందండి. ఇక్కడ లివర్, బ్లాక్ కలర్ లివర్ ఓపెన్ చేశాడు కదా, ఇప్పుడు నేను చేతితో గుంజుతున్నప్పుడు అది వస్తుంది, గేట్ అనేది బయటకు వస్తుంది. అదే ఇప్పుడు ఆ లివర్ క్లోజ్ చేశారు చూడండి, అసలు గేట్ మాత్రం అస్సలు కదలదు. దొంగలు వచ్చినప్పుడు కానీ మనం కీకి దానికి కీస్ ఉంటాయండి, ఆ కీతోని లాక్ వేసేస్తే లాక్ అయిపోతుందండి అది. ఇప్పుడు ఆ లివర్ ఓపెన్ చేశాడు కదా, ఇప్పుడు జరుగుతుంది కదండి కొంచెం గేట్. ఇది మాన్యువల్గా కరెంట్ పోయినప్పుడు మనకు యూజ్ అవుతుందండి. ఇప్పుడు అసలే కదలడం లేదు. చూడండి ఒకసారి, నేను మళ్ళీ ఆటోమేటిక్గా స్విచ్ ఒత్తుతానండి. స్విచ్ ఒత్తగానే మళ్ళీ క్లోజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు, ఇప్పుడు గేట్ క్లోజ్ అవుతున్నప్పుడు ఎవరైనా మధ్యలో అడ్డొచ్చినప్పుడు ఏమవుతుందంటే గేట్ మొత్తం క్లోజ్ కాదండి. ఇక్కడ మనకు 2 సెన్సార్లు ఉంటాయి, ఈ పిల్లర్కి ఆ పిల్లర్కి సెన్సార్లు ఉంటాయి. ఇప్పుడు నేను కాల్ పెడతాను చూడండి, కాల్ పెట్టగానే ఆ సెన్సార్ డిటెక్ట్ చేసి గేట్ మళ్ళీ క్లోజ్ అయ్యేది కాస్త వెనుకకు వెళ్ళిపోతుంది, ఓపెన్ అవుతుంది. ఏదైనా కుక్కలు కానీ ఏదైనా మనం పెంచుకునే డాగ్స్ కానీ చిన్నపిల్లలు ఉన్నా కానీ ఆ సెన్సార్ డిటెక్ట్ చేస్తున్నాయండి. ఈ పిల్లర్కి ఒక సెన్సార్, ఆ పిల్లర్కి ఒక సెన్సార్ ఉంటుంది, డిటెక్ట్ చేస్తాయి. సో దానివల్ల మనకు ఏ ఇష్యూ ఉండదు. ఇదండి ప్రాసెస్.